Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. బీహార్లోని గోపాల్గంజ్ అనే జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటంటే, ఒక వ్యక్తి 3 సంవత్సరాలలోనే 3 పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. అతని పేరు వచ్చేసి పింటూ బార్న్వాల్. అతను 2022 డిసెంబర్ 2వ తేదీన ఖుష్బూ కుమారిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అతని ప్రవర్తన కానివ్వండి, అతను తాగొచ్చేసి ఆవిడని ఎక్కువగా వేధించడము, కొట్టడము, వరకట్నం కోసము డిమాండ్ చేయడము, ఆవిడని మానసికంగా శారీరకంగా చాలా హింసించడంతో ఆమె ఏం చేసిందంటే, పెళ్ళైన ఒక 8 నెలల్లోనే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను అతనితో ఉండలేకపోతున్నాను, చాలా హింసిస్తున్నాడు, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేసి అక్కడే ఉంటుంది. ఉన్న తర్వాత 2024 ఏప్రిల్ 18వ తేదీన ఇంకొక మహిళ, కుమారి అనే మహిళను అతను 2వ వివాహం చేసుకున్నాడు. అంటే ఈ మొదటి భార్య అక్కడే ఉంది. ఈ 2 సంవత్సరాలలో కూడా ఆవిడని అసలు రమ్మని చెప్పేసి అడిగాడా లేదా అన్న విషయం కూడా తెలియదు. దాంతోపాటు అతను ఎప్పుడూ కూడా ఫోన్ చేసినా ఏం చేసినా సరే ఆవిడని చాలా దుర్భాషలు, అంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్తో తిట్టడం, ఇవన్నీ చేయడం వల్ల ఆవిడ కూడా సరే అక్కడే ఉండని, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరు అలాగే ఉండడం చేశారు. చేసిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశారంటే, ఇంక ఇవిడ రాదని చెప్పేసి ఆయనంతటా ఆయన డిసైడ్ అయిపోయి ఏం చేసిండు, పింటూ ఇంకొక అమ్మాయిని నేను చెప్పినట్టుగా 2024 ఏప్రిల్ 18వ తేదీన వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అతను ఏం చేశాడు, ఆ అమ్మాయితోటి ఒక బాబుకు జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్, ఇంకా ఆవిడని హింసించి అక్కడి నుంచి వెళ్ళి ఈ పిల్లోడు నాకు పుట్టలేదు అది అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఆమెను వదిలించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇంకొక అమ్మాయిని 3వ వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైంది, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఒకటైపోయి ఇతను మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బేసిక్గా ఇందులో ఏమవుతుంది అంటే, మొదట ఎవరైతే ఖుష్బూ కుమారి ఉందో ఆవిడ మాత్రమే లీగల్గా భార్యగా కన్సిడర్ చేయబడుతుంది. ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో 2024లో పెళ్లి చేసుకున్న కుమారి ఉంది కదా, ఆవిడను అంటే భార్యగా కన్సిడర్ చేయడానికి కుదరదు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే అతను 2వ మ్యారేజ్ చేసుకున్నాడు, అంటే మోసం చేసి చేసుకున్నట్టుగానే కన్సిడర్ చేయబడుతుంది. భార్య అంగీకారం లేకుండా చేసుకున్నాడు కాబట్టి అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది. ఇక వీరిద్దరు కూడా ఈవిడకు అన్యాయం జరిగింది. సెకండ్ ఆవిడకి, ఫస్ట్ ఆవిడనైతే అసలు భార్యగానే ఉంటుంది. ఈ పిల్లోడు ఎవరైతే పుట్టారో సెకండ్ ఆవిడకి, ఆ పిల్లోడు పుట్టాడు కాబట్టి ఇతనికి తరపు నుంచి వెళ్ళి ఆయననే బయాలజికల్ ఫాదర్గా ఉంటాడు. అతని రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ ఫాదర్గా ఇతనే చూసుకోవాల్సి ఉంటుంది పిల్లోడికి. ప్లస్ తర్వాత ఆ అమ్మాయికి కొన్ని రోజుల పాటు సహజీవనం చేశాడు కాబట్టి ఆవిడ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే 3వ పెళ్లి చేసుకున్నాడు కదా, అసలు ఈ పెళ్లి పూర్తి స్థాయిలో చెల్లదు. ఎందుకంటే ఆల్రెడీ భార్య బ్రతికే ఉంది, విడాకులు ఇవ్వలేదు. ఇక 2వ ఆవిడకు పిల్లోడు పుట్టాడు కాబట్టి వాళ్ళు సహజీవనం కింద కన్సిడర్ చేస్తారు. ఆ పిల్లోడు ఉన్నాడు కాబట్టి అతని ఆస్తిలో కొంచెమన్నా వాటా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇక ఈ 3వ వివాహం విషయంలో మాత్రము ఇద్దరు అంగీకారం ఉన్నప్పటికీ కూడా విడాకులు తీసుకోవడానికి సోర్స్ అవుతుందే తప్పించి వీళ్ళు కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే మొదటి భార్య విడాకులు ఇస్తేనే అతను ఈమెతో కలిసి జీవించడానికి ఉంటుంది. ఇక మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ, ఈ 3వ పర్సన్ ఎవరైతే తన భర్త పింటూ లైఫ్లోకి వచ్చిందో ఆవిడ మీద కేసు ఫైల్ చేయడానికి కూడా సోర్స్ ఉంది. రీసెంట్గానే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, భార్య భర్తల ఇద్దరి మధ్యలో కూడా ఇంటెన్షనల్గా లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చేసి వారిద్దరి సంసారాన్ని కనుక పాడు చేసినట్లయితే వారి మీద కేసు ఫైల్ చేయడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ స్పష్టం చేసింది. కాబట్టి ఇక్కడ ఆవిడ మీద కేసు పెట్టడానికి కూడా ఉంటుంది. ఈ లెక్కన చూసేసుకుంటే ఇలాంటివన్నీ దారుణాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో 3 సంవత్సరాలలోనే 3 పెళ్లిళ్ళు అంటే మామూలు విషయం కాదు. అతన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో BNS 85 కానివ్వండి, DVC కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ ఒకవేళ కేసులు ఫైల్ చేస్తే చీటింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అతని మీద అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్రాక్ట్ అయిన తర్వాత అతను మినిమం ఒక 7 years వరకు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేను మెయింటెనెన్స్ ఇవ్వలేను, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడానికి లేదు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇచ్చినాక కూడా ఒకవేళ అప్పుడు ఇస్తూ ఉండాలి.
బెయిల్ మీద ఒకవేళ బయట ఉన్నా సరే ఎవ్రీ మంతో లేకపోతే 1 టైం సెటిల్మెంటో ఏదో ఒకటి చేసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే మొదటి భార్య ఉందో ఆవిడకు విడాకులు ఇస్తాను అంటే ఆవిడ అంగీకారంతో ఆవిడను ఒప్పించేసి నేను నీతో ఉండలేకపోతున్నాను, నేను ఉండను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకుంటే విడాకులు తీసేసుకుని ఆవిడకు మెయింటెనెన్స్ కింద 1 టైం సెటిల్మెంట్ కిందనో లేకపోతే ప్రతి నెల ఇంత ఇస్తానని చెప్పేసి ఆవిడని వదిలించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ కుమారి, ఆవిడకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి వారిని తన జీవితంలోకి తీసుకోవాలి అనుకుంటే మాత్రం అప్పుడు మళ్ళీ వివాహం లీగల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మ్యారేజెస్ అంటే లీగల్గా మనము పెళ్లి చేసుకోవాలంటే మనం వేద మంత్రాలు ఉండాలి, తర్వాత 7 అడుగులు ఉండాలి, జీలకర్ర బెల్లం ఉండాలి. ఇవన్నింటి నేపథ్యంలోనే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వాళ్ళకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు విడాకులు తీసుకోవడానికి అలా ఉంటుంది అన్నట్టు. ఏదో తూతూ మంత్రంగా తాళి కట్టేసి ఇలాంటివన్నీ చేశానంటే దానికి మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 గోడల మధ్యలో పెళ్లి జరిగింది అనుకోండి, అది పెళ్లి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఫొటోస్ ఉన్నా ఏమున్నా కూడా భార్య అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది పెళ్లి కిందనే కన్సిడర్ చేయరు. అతను చీటింగ్ చేశాడా లేకపోతే ఇంకేం చేశాడా అని చెప్పేసి కూడా కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క పింటు విషయంలోనే కాదు, ఇలా ఎవరైనా సరే భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అది చెల్లదు. మొదటి భార్య బ్రతికుండి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఆవిడ ఇంకా మీ జీవితంలో ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా తనే నీ భార్యగా కన్సిడర్ చేయబడుతుంది. తనకే నీ ఆస్తిలో కానివ్వండి, మీ పైన కానివ్వండి రైట్స్ ఉండే అవకాశం ఉంది. అంతే తప్పించి మధ్యలో వచ్చిన వాళ్ళను కొన్ని రోజుల పాటు వాళ్ళతో ఉండి నేను పెళ్లి చేసుకున్నాను నా భార్యనే, మీరు నా జీవితంలోకి రాలేదు అంటే కుదరదు. ఎప్పుడైతే మీరు 3 ముళ్ళు వేశారో దాన్ని లీగల్గా విడిపించుకుంటేనే మీరు స్వతంత్రంగా బతకడానికి ఉంటుంది. లేని పక్షంలో ఇలా కొన్ని కేసెస్కి అట్రాక్ట్ అయిపోయి జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరిగేసి ఒకవేళ అది కనుక ప్రూవ్ అయ్యిందనుకోండి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. అంటే ఎక్కువ మంది అబ్బాయిలు సఫర్ అవుతుంది ఇదే. అబ్బా నేను దీన్ని భరించలేకపోతున్నాను, ఎలాగైనా సరే దీన్ని తెలియకుండా ఏదో పెళ్లి చేసేసుకొని ఎవరితోనో కలిసి ఉంటే అయిపోతుంది అంటే అది మీకు తెలియకుండా ఇంకొక పనిష్మెంట్కి మీ అంతటా మీరే వారు ఒక సెక్షన్ అట్రాక్ట్ అయ్యే విధంగా మీరే చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి కేసులలో మాత్రం మనం లీగల్గా చూస్తే శిక్షలు అనేవి చాలా సివియర్గా ఉంటాయి. శిక్షల వరకు తెలియదు చాలామంది. ఆ కేసులు ఏముందిలే, పోలీసులు పిలుస్తారు, ఒక నోటీస్ ఇస్తారు, తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు, తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ తర్వాత ఉండేవన్నీ కూడా చాలా సివియర్గా ఉంటాయి. అక్కడ ఉండే పనిష్మెంట్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఇలాంటి తప్పులన్నీ చేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఒక రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అనుకుంటే కూర్చొని మాట్లాడుకొని విడాకులు తీసుకున్న తర్వాత రెండో మ్యారేజ్కి అయితే వెళ్ళండి. అంతే తప్పించి చేసుకుంటూ అలా వెళ్తుంటే మీకు మీరే ఇంకా పనిష్మెంట్ దీన్ని బిగామి కింద తీసుకుంటారన్నట్టు. ఒకరు బ్రతికుండగానే ఇంకొకరితో సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తుంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే చీటింగ్ కింద రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక క్రిమినల్ అఫెన్స్ కింద కూడా రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా మీరు సహజీవనం చేశారు కాబట్టి వారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అనవసరంగా అటు ఆర్థికంగా నష్టపోతారు, మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా సరే క్లారిటీగా విడిపోయిన తర్వాత ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళండి. లేకపోతే ఇబ్బందులు చాలా సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.